నందమూరి శ్రీకృష్ణులు తెలుగు సినీ ప్రేక్షకులు కథానాయకులను వెండితెర వేల్పులుగా భావిస్తారు. కాని నటరత్న నందమూరి తారక రామారావు గారిని మాత్రం వారు దైవాంశ సంభూతులుగానే పరిగణించారు, పూజించారు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో 300కు పైగా చిత్రాల్లో నటించిన ఎన్టీఆర్ శ్రీకృష్ణుడి పాత్రలో ప్రపంచ రికార్డును సృష్టించారు. పౌరాణిక, జానపద, చారిత్రక, సాంఘిక చిత్రాలన్నింటిలో కలిపి ఏకంగా 26 సార్లు వెండితెరపై శ్రీకృష్ణుడిగా నటించిన వ్యక్తి ఒక్క ఎన్టీఆర్ మాత్రమే. నభూతో నభవిష్యతి అన్న నానుడికి ఆయనే తార్కాణం. ఎన్టీఆర్ ఏ పౌరాణిక పాత్ర పోషించినా ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. వెండితెరకు హారతులద్ది సాష్టాంగ ప్రణామాలు చేశారు. ఎన్టీఆర్కు చిన్న వయసులోనే ఆమె తల్లి ఏ ముహూర్తాన శ్రీకృష్ణుడి పచ్చబొట్టును పొడిపించారో కాని ఆయనకు శ్రీకృష్ణ పరమాత్మతో ఓ అవినాభావ సంబంధమేర్పడినట్టనిపిస్తుంది. ఎన్టీఆర్ తన తనయులందరికీ కృష్ణుడి పేరునే పెట్టడం విశేషం. సకల చరాచర జీవజాలం నేనే, దివ్య దానవలోకం నేనే, మత్స్యాది సర్వావతారాలు నేనే, సృష్టి స్థితి లయకారకులైన బ్రహ్మ విష్ణు రుద్రులు నేనే, కాలస్వరూపులైన సూర్యచంద్రులు నేనే, పర్వతాలు, అరణ్యాలు, వర్షామేఘాలు, విద్యుల్లతలు, పంచభూతాలు నేనే. నందమూరి తారకరాముని తనయుడు హరికృష్ణ సైతం శ్రీకృష్ణుడి పాత్రతోనే తెరంగేట్రం చేశారంటే ఆశ్చర్యం కలగకమానదు. 1967లో కమలాకర కామేశ్వరరావు దర్శకత్వం వహించిన శ్రీకృష్ణ అవతారంలో బాలకృష్ణుడిగా మరిపించి మురిపించారు హరికృష్ణ. ఆ తరువాత తండ్రి బాటలోనే సాగుతూ పౌరాణిక, సాంఘిక చిత్రాల్లోనూ అరుదైన పాత్రలు పోషించి మెప్పించారు. నటసింహం నందమూరి బాలకృష్ణ సైతం శ్రీకృష్ణార్జున విజయం, పాండురంగడు చిత్రాల్లో శ్రీకృష్ణుడిగా నటించి నందమూరి వంశాభిమానులను ఆకట్టుకున్నారు. పౌరాణిక పాత్రల పోషణలో మేమే మేటి అనిపించుకున్నారు. సమస్త శక్తి మండితం, సమస్త భక్త వందితం, సమస్త ముక్తి సువిహితం నమామి కృష్ణ దైవతం, నమామి కృష్ణ దైవతం. ఇక నందమూరి వంశం 3వ తరం కూడా చిత్రసీమలోకి పౌరాణిక పాత్రలతోనే అడుగుపెట్టింది. హరికృష్ణ తనయుడు ఎన్టీఆర్ రామాయణం చిత్రంలో రాముడిగా అత్యద్భుతమైన నటన కనబరిచి తాతకు తగ్గ మనవడు అనిపించుకున్నాడు. బాలలతో గుణశేఖర్ రూపొందించిన పౌరాణిక బాలల చిత్రం రామాయణం ఎన్టీఆర్కి ఎంత గుర్తింపు తెచ్చిపెట్టిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నందమూరి తారక రామారావు గారి తనయుడు జయకృష్ణ కుమార్తె కుముదిని సైతం శ్రీకృష్ణుడి పాత్రలో మెరిశారు. నందమూరి హరికృష్ణ తనయుడు కళ్యాణ్ రామ్ పటాస్ మూవీ ఆడియో ఆవిష్కరణ సభలో ఎన్టీఆర్ ఇది నందమూరి నామ సంవత్సరం అని ప్రకటించారు. అది అక్షర సత్యం. ఎందుకంటే నందమూరి అన్నదమ్ములు ఇప్పటికే పటాస్ టెంపర్తో సూపర్ హిట్స్ అందించారు. ఇక బాబాయి బాలకృష్ణ లయన్ గా గర్జించడమే మిగిలి ఉంది. మరో విశిష్టమైన విషయం ఏమిటంటే ఇదే ఏడాది నందమూరి 4వ తరం కూడా తెరంగేట్రం చేస్తుండడం. వారే స్వర్గీయ జానకీరాం తనయులు మాస్టర్ ఎన్టీఆర్, మాస్టర్ సౌమిత్ర.
సిహెచ్ వెంకటేశ్వరరావు, జె బాలరాజు సంయుక్తంగా నిర్మిస్తోన్న బాలల చిత్రం దానవీర శూరకర్ణ చిత్రంతో ఈ చిన్నారులు చిత్రసీమలోకి అడుగిడబోతున్నారు. ముత్తాత, తాతయ్య, చిన్నతాతల బాటలోనే శ్రీకృష్ణుడిగా మెరియబోతున్నాడు మాస్టర్ ఎన్టీఆర్. ముద్దులొలికే అతని సోదరుడు సౌమిత్ర సహదేవుడిగా అలరించబోతున్నాడు. మరి ఇది నందమూరి నామ సంవత్సరం కాక ఏమవుతుంది? గివ్ దెమ్ ఎ బిగ్ అప్లాజ్ అండ్ విష్ దెమ్ విత్ హోల్ హార్టెడ్లీ. మరి అవే బెస్ట్ విషెస్ తో యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారిని, అలాగే మాస్టర్ ఎన్టీఆర్ గారిని, మాస్టర్ సౌమిత్ర గారిని అండ్ కళ్యాణ్ రామ్ గారిని వచ్చి దీపారాధన చేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలాగే ప్రొడ్యూసర్లు వెంకటేశ్వరరావు గారిని, బాలరాజు గారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. మరి అలాగే కెఎస్ రామారావు గారిని, ప్రసన్న కుమార్ గారిని, పర్చూరి గోపాలకృష్ణ గారిని, కౌసల్య గారిని, వందే మాత్రం శ్రీనివాస్ గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. చైతన్య ప్రసాద్ గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. మిమ్మల్ని కూడా దయచేసి వేదికపైనే ఉండవలసిందిగా ప్రార్థన. సుధాకర్ కెమెరామెన్ సుధాకర్ గారిని సవినయంగా వేదికపైకి ఆహ్వానం పలుకుతున్నాం. భాస్కర్ నాయుడు గారిని వేదికపై రావాల్సిందిగా కోరుతున్నాం అండి. కెమెరామెన్ సుధాకర్ నాయుడు గారు, కెమెరామెన్ సుధాకర్ రెడ్డి గారు క్షమించాలి, వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం అండి. మేకప్ మ్యాన్ మాధవరావు గారిని, అలాగే టెక్నీషియన్స్ అందరినీ కూడా దానవీర సూరకర్ణ సినిమాలో పనిచేసిన టెక్నీషియన్స్ ప్రతి ఒక్కరిని పేరు పేరున వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. తిరుమల బ్యాంక్ అధినేత గారిని, అలాగే గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. శ్రీమిత్ర టౌన్షిప్ నుంచి వచ్చిన పెద్దల్ని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. కళ్యాణ్ రామ్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం అండి. వేదికను అలంకరించిన పెద్దలకి, దానవీర సూరకర్ణ ఆడియో లాంచ్కి వచ్చిన పెద్దలకు, టీవీ మాధ్యమం ద్వారా చూస్తున్న ప్రేక్షకులందరికీ నా నమస్కారాలండి. నిజంగా నందమూరి కుటుంబంలో మేము పుట్టడం ఏ జన్మలో అదృష్టం చేసుకున్నామో. మేమందరం చిన్నప్పటి నుంచే సినిమా ఇండస్ట్రీలో ఇంట్రడ్యూస్ అయ్యామండి. దానికి ఫస్ట్ we thank the producers, అంటే మా ప్రొడ్యూసర్స్కి, మా డైరెక్టర్స్కి మేము జీవితాంతం రుణపడి ఉంటాం. అండ్
మమ్మల్ని ఇలా ఆదరిస్తున్న మా నందమూరి అభిమానులకు, మన తెలుగు ప్రేక్షకులందరికీ జీవితాంతం రుణపడి ఉంటాం. ఇందాక మీరు ఏవీలో అన్నీ చూశారు. మా ఫ్యామిలీలో నాన్నగారి దగ్గర నుంచి అందరూ బాధనటులుగానే ఇంట్రడ్యూస్ అయ్యాం. సో అలానే ఈరోజు మా అబ్బాయి రామ్, సౌమిత్ర ఇద్దరు మీ ముందుకు వస్తున్నారు. సో మీరందరూ ఈ సినిమాని చూసి వీళ్ళని ఆశీర్వదించాలి, ఆదరించాలి. మన నందమూరి కుటుంబాన్ని ఎలా ఆదరించారు, మమ్మల్ని అందరిని ఎలా ఆదరించారు, వీళ్ళని ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ముందుగా నిర్మాత గారు చల్సాని వెంకటేశ్వర గారు, బాలరాజు గారు, కాజా సూర్యనారాయణ గారు, సారీ అండి, వాళ్ళని, తర్వాత దర్శకుల్ని, జేవిఆర్ గారిని, నిజంగా ఇది ఒక చాలా ధైర్యంతో కూడుకున్న విషయం అండి. ఈరోజు సినిమాలన్నింటిలోనూ డ్యాన్సులు, ఫైట్లు, ఎంటర్టైన్మెంట్ ఇవన్నీ చేసుకుంటూ వెళ్తున్న సమయంలో పిల్లల్ని సెలెక్ట్ చేసుకొని వాళ్ళతో ఇంత గొప్ప సినిమా తీసే ధైర్యం చేశారు. సో వాళ్ళ ధైర్యాన్ని మెచ్చుకుంటూ మనందరం తప్పకుండా ఈ సినిమా చేసి ఇలాంటి ఎన్నో సినిమాలు రావాలి, ఈ సినిమాని ఆదరిస్తే ఇలాంటి సినిమాలు ఎన్నో వస్తాయి. సో ద ఫ్యూచర్ వుడ్ బి వెరీ గుడ్. కాబట్టి ఐ వుడ్ థ్యాంక్ యూ ఆల్, ద ప్రొడ్యూసర్ అండ్ ద డైరెక్టర్ గారు, ఫర్ మేకింగ్ సచ్ అ గ్రేట్ అటెంప్ట్. అండ్ ఐ వుడ్ విష్ ద హోల్ టీమ్ ఆఫ్ దానవీర సూరకర్ణ అ వెరీ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. ధన్యవాదాలండి. మరి అలాగే దానవీర సూరకర్ణ సినిమాలో నటించిన బాల నటులందరినీ కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. వచ్చేయండి 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 వచ్చేయండి. చాలామంది ఉన్నారు, వాళ్ళతోనే నాకు తెలిసి ఈ స్టేజ్ అంతా కళగా ఉంటుంది. పేరెంట్స్ కింద ఉండొచ్చండి, పిల్లలు మట్టుకు పైకి రండి. పేరెంట్స్ అంతా కింద ఉండొచ్చు, పిల్లల్ని మట్టుకు పైకి పంపించండి. మరి అలాగే యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారిని కూడా మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. పాత్రికేయ మిత్రులందరికీ, ఇక్కడికి విచ్చేసిన అభిమానులందరికీ, ఈ సినిమాలో నటించిన పిల్లల తల్లిదండ్రులందరికీ అందరికీ నా నమస్కారాలు. ఒక విధంగా మాట్లాడాలి అని అంటే ఈరోజు ఎంతో గర్వంగా ఉంది మాకే. బాలనటులుగానే ఇంట్రడ్యూస్ అయ్యాం, నేను కళ్యాణ్ అన్న కూడా. రామాయణంతో నేను, బాలగోపాలుడితో అయినా, నాన్నగారు కానీ బాబాయ్ కానీ అందరం కూడా బాలనటులతోనే ఇంట్రడ్యూస్ అయ్యాం. 3 తరాలు అయిపోయిన తర్వాత మళ్ళీ మా 4వ తరం కూడా బాలనటులుగానే ఇంట్రడ్యూస్ అవుతున్నారు. ముఖ్యంగా ఈ అరుదైన అవకాశాన్ని అందజేసినటువంటి నిర్మాతలు సూర్యనారాయణ గారిని, వెంకటేశ్వరరావు గారిని, అలాగే బాలరాజు గారిని, వారి ప్రయత్నాన్ని హర్షిస్తూ వారికి నా ధన్యవాదాలు, నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే చిన్నపిల్లలతో సినిమాలు చేయడం మామూలు మాట కాదండి. నేను రామాయణం చేసినప్పుడు గుర్తుండేది, పాపం మా ఎంఎస్ రెడ్డి గారు, గుణశేఖర్ గారు పరిగెడతా ఉండేవాళ్ళు. పిల్లల్ని పట్టుకొని ఒక దారికి తీసుకొచ్చి షాట్ ముందు కూర్చోబెట్టి సినిమా చేయాలంటే చాలా కష్టమైన పని. ఆ కష్టాన్ని సాధించారు. ఆ కష్టానికి తగ్గ ఫలితం తప్పకుండా ఉంటుంది. ఆ ఆశీస్సులు తాతగారు కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారి ఆశీస్సులు, మా అన్నగారు కీర్తిశేషులు నందమూరి జానకిరామ్ గారి ఆశీస్సులు ఈ సినిమా మీద ఉంది, ఆ పిల్లలిద్దరి మీద ఉంది. మా మాస్టర్ ఎన్టీఆర్, ముద్దుగా రామ్ అని పిలుచుకుంటాం, మా సౌమిత్ర, అలాగే ఈ సినిమాలో పనిచేసినటువంటి అందరూ బాలనటులందరికీ కూడా వారి ఆశీస్సులు ఉండాలని, స్ఫూర్తిదాయకంగా ఈ సినిమాని ప్రేక్షకులందరూ ఆదరించి నెక్స్ట్ జనరేషన్ నటులు, నటీనటులందరూ వాళ్ళందరినీ కూడా ఆశీర్వదించాలని మనసారా కోరుకుంటున్నాను.
ఈరోజు నిజంగా అన్నయ్య ఉంటే బాగుండేది, కానీ మన మధ్య భౌతికంగా లేకపోయినా ఆయన ఆత్మ ఎప్పుడు మా చుట్టూ తిరుగుతూనే ఉంటుందని, మా కుటుంబంతో ఉంటుందని, ఆ పిల్లల మీద ఎప్పుడు ఆయన ఆశీస్సులు ఉంటుందని మీ అందరి ద్వారా తెలియజేసుకుంటూ ఈ అవకాశాన్ని